హాయ్ గైస్, ఈ వీడియోలో మనం గ్రూప్ 2 అప్లికేషన్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దీనికంటే ముందు మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేయనట్లయితే దాని లింక్ మీకు ఐకార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఓటీపీఆర్ చేసిన తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఫస్ట్ నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న నోట్ పాయింట్స్ ఒకసారి చదివి డిక్లరేషన్లో ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ మీరు ఓటీపీఆర్లో ఇచ్చిన డేటా అన్నమాట. సో వీటిని మీరు ఎడిట్ చేయలేరు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ఓటీపీఆర్ని మోడిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేయండి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అదర్ డీటెయిల్స్లో ఆర్ యూ లోకల్ టు ఏపీ అని ఉంది కదా, అక్కడ మీరు ఏపీకి చెందిన వారైతే ఎస్ పెట్టండి. నెక్స్ట్ మీకు మీ జోన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4 ఇలా 4 జోన్స్ ఉంటాయి. జోన్ 1లో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి. అండ్ ఫైనలీ జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ఏ జోన్ కింద వస్తారో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ అని ఉంది కదా, ఒకవేళ మైగ్రేట్ అయితే ఎస్ లేదా నో పెట్టండి. నెక్స్ట్ మీరు వైట్ కార్డ్ హోల్డరా అని ఉంది కదా, ఉంటే ఎస్ క్లిక్ చేయండి. మీ వైట్ కార్డ్ నెంబర్, అదే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాకి చెందిన అయితే ఎస్ పెట్టండి లేదా నో పెట్టండి. నెక్స్ట్ మీరు యూపీఎస్సీ ఆర్ ఎనీ పిఎస్సీ ఎగ్జామ్స్లో డీబార్ అయ్యారా, అయితే ఎస్ లేదా నో పెట్టండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ప్రెజెంట్ మీరు గ్రూప్ 2కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ మీ స్పెషలైజేషన్, యూనివర్సిటీ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు పేమెంట్ డీటెయిల్స్ అందరికీ కామన్గా 250 ఉంటుంది. బట్ జనరల్ కేటగిరీ వాళ్ళు 80 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే వాళ్ళు జస్ట్ 250 పే చేస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్లో చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ డేటా అనేది పార్షియల్గా సేవ్ అవుతుంది. అంటే మీ డేటా ఎరేజ్ అవ్వకుండా టెంపరీగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి కంటిన్యూ పేమెంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ మీకు పేమెంట్ చేయడానికి డిఫరెంట్ బ్యాంక్స్ యొక్క నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. కింద చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి పే నౌ క్లిక్ చేస్తే మీ పేమెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే మీరు సక్సెస్ఫుల్గా మీ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేశారు. ఒకవేళ మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఈ పేజ్కి వచ్చి చెక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ అండ్ మీ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. చాలామందికి సైట్ సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ టైం చేసుకుంటే బెటర్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. ఫర్ మోర్ డూ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాక్ట్స్ తెలుగు. థ్యాంక్ యూ.